ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో విషయాన్ని చెప్పి ఉంటే ఆయన అలా అన్నాడు అని మనం మొదటికి చెప్పడానికి ఆ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సెంటెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చి చెప్పాలి. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న వాక్యము ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది. ఇది రూలు. షీ సెడ్, ఆమె చెప్పింది, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ చెన్నై, నేను చెన్నైలో నివసిస్తూ ఉన్నాను అని చెప్పింది. అంటే 6 నెలలుగానో సంవత్సరంగానో అక్కడ నివసిస్తూ ఉంది, ఇంకా నివసిస్తూ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఐ అంటే ఎవరు? ఆమె చెప్పింది కాబట్టి ఐ అనేది కూడా షీ అవుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా చెప్తాము? తను చెన్నైలో నివసిస్తూ ఉన్నానని ఆమె చెప్పింది అని చెప్పాలి. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ చెన్నై. ఐ కాస్త షీ అవుతుంది, ఎందుకని ఇక చెప్పిన వ్యక్తి షీ కాబట్టి. హ్యాడ్ బీన్ లివింగ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దే సెడ్ వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ద గేమ్, మేము గేమ్ను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము, అది వాళ్ళు చెప్పిన వాక్యం. ఇక్కడ వీ అంటే ఎవరు? వాళ్ళు గేమ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారని చెప్పారు అని చెప్పాలి. ఇక్కడ వీ కాస్త దేగా మారుతుంది. దే సెడ్ దట్ దే హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ ద గేమ్ కొరకు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామని వాళ్ళు చెప్పారు అని చెప్తాం. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా హ్యాడ్ బీన్ వస్తుంది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి? ఈ హ్యావ్ బీన్ మధ్యలో నాట్ ఉంటే నెగిటివ్ సెంటెన్సెస్ అవుతాయి. రాజు సెడ్, రాజు చెప్పాడు, ఐ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ 1 hour, గంట సేపటి నేను వెయిట్ చేస్తూ లేను అన్నాడు. ఐ అంటే ఎవరు ఇక్కడ? రాజు, చెప్పింది రాజు కాబట్టి ఐ రాజు అవుతాడు. మనం చెప్పేటప్పుడు ఎలా చెప్తాము? అతను గంట సేపటి నుంచి వెయిట్ చేస్తూ లేనని చెప్పాడు అనాలి. రాజు సెడ్ దట్ హీ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ అని చెప్తాం. ఐ కాస్త హీగా మారుతుంది. లాస్ట్ చూడండి, ఐ సెడ్, నేను చెప్పాను, ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ, నేను టీవీ చూస్తూ లేను. ఇది నేను చెప్పిన వాక్యము, అంటే ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు. ఇక్కడ ఐగానే ఉంటుంది. నేను టీవీ చూస్తూ లేనని నేను చెప్పాను. మనమే ఇండైరెక్ట్ స్పీచ్ చెప్తాం ఒక్కోసారి. ఐ సెడ్ దట్ ఐ హ్యాడ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ, నేను టీవీ చూస్తూ లేనని నేను చెప్పాను. రెండోది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఇట్లా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాక్యాలను డైరెక్ట్ స్పీచ్లో ఉపయోగించి ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లు అవి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతాయి. ఇక్కడ ఎవరు చెప్పారు అన్న దానిని బట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో సబ్జెక్ట్ని మార్చడం జరుగుతుంది. నెగిటివ్ సెంటెన్సెస్ అయినా పాజిటివ్ సెంటెన్సెస్ అయినా ఇదే విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి ఇండైరెక్ట్ స్పీచ్లో మారుస్తాము.